ఇక ప్రపంచ దేశాల్లో కల్లా అగ్రదేశమైనటువంటి అమెరికాకి ఒక భారత సంతతి వ్యక్తి అధ్యక్షుడైతే ఎస్ ఇప్పటికే బ్రిటిష్ అధ్యక్షుడిగా భారత సంతతికి సంబంధించిన రిషి సునాక్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. దురదృష్టవశాత్తు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. ఇక అగ్రదేశమైనటువంటి అమెరికా కూడా భారత సంతతికి సంబంధించినటువంటి మరో మహిళ అధ్యక్షురాలు కాబోతున్నారట. ఎస్ మీరుంటుంది నిజమే. ఎందుకంటే డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష రేసు నుంచి జో బైడెన్ తప్పుకున్నారు. ఆయన ఇప్పటికే ప్రకటించేశారు. ఇక ఆయన కమలా హారిస్ ని బలపరుస్తున్నట్టుగా కూడా పోస్ట్ చేశారు. సో తన ప్రత్యర్థి ట్రంప్ పైన ఇటువంటి చర్చా కార్యక్రమంలో కొంత తడబాటు గురయ్యారు బైడెన్. ఆ తర్వాత కొన్ని విమర్శల పాలయ్యారు. ఇక ఆయన దిగిపోవాలంటూ కూడా ఒత్తిడి ఎక్కువగా వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆయన స్థానంలో మరొక అధ్యక్ష పదవికి వేరే ఒక డెమోక్రటిక్ పార్టీ నుంచి అభ్యర్థి రావాల్సిన అవసరం ఉండేది. అయితే ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అక్కడ వైస్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నటువంటి కమలా హారిస్ ని బలపరుస్తూ జో బైడెన్ పోస్ట్ చేశారు. ఆయన అధ్యక్ష ఎన్నికల నుంచి తప్పుకుంటున్నారు. ఆయన స్థానంలోకి కమలా హారిస్ ని ఆయన ప్రపోజ్ చేశారు. అయితే ఈ నేపథ్యంలో ఆగస్టు నెలలో అంటే వచ్చే నెలలో డెమోక్రటిక్ పార్టీ నేతలతో కన్వెన్షన్ ఉండబోతోంది. సుమారుగా 4,000 మంది ఈ కన్వెన్షన్లో పాల్గొంటారు. గతంలో కూడా జో బైడెన్ ఇదే తరహాలో ఎన్నుకున్నారు. ఆయనకి సుమారుగా 3,900 పైచీలకు ఓట్లు వచ్చాయి. అంటే వార్ వన్ సైడ్ అని చెప్పొచ్చు. అయితే ఈసారి గతంలో బైడెన్కి సపోర్ట్ చేసిన వారంతా కూడా కమలా హారిస్ కనుక సపోర్ట్ చేస్తే కమలా హారిస్ బరిలో ఉంటుంది. ఆ తర్వాత అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి. అటు భారత సంతతికి సంబంధించిన కమలా హారిస్ మధ్య అటు ట్రంప్కి మధ్య ఇద్దరి మధ్య కూడా చాలా పోటీ ఉండబోతోంది. వీరిద్దరి మధ్య ప్రజల్ని ఎన్నుకోబోతారు. ప్రజలు ఎన్నుకున్న వారే అమెరికా అధ్యక్షుడు అవుతారు. ఎస్ ప్రెసిడెంట్ రేస్ నుంచి బైడెన్ తప్పుకున్నట్టుగా ప్రకటించారు. మరోవైపు తాను కమలా హారిస్ ని బలపరుస్తున్నట్టు కూడా పోస్ట్ చేశారు. ఇక దేశ పార్టీ ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన వెల్లడించారు. దేశ అధ్యక్షుడిగా ప్రజలకు ఇప్పటి వరకు సేవలు అందించడం గౌరవంగా భావిస్తున్నానని చెప్పుకోవడానికి చెప్తున్నారు. మరోసారి పోటీ చేయాలన్న ఆలోచన లేదు. వచ్చే వారం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగం చేస్తాను. అధ్యక్ష బరిలో భారత మూలాలు ఉన్నటువంటి మహిళ కమలా హారిస్ అభ్యర్థిత్వాన్ని బలపరిచారు బైడెన్. ఇక వచ్చే నెలలో అధ్యక్ష అభ్యర్థిని ఖరారు చేసేందుకు జాతీయ కన్వెన్షన్ ఉండబోతోంది. బైడెన్ వైదొలగడంతో ఎవరైనా పోటీ చేసే అవకాశం ఉంది. ఇక డెలిగేట్స్ తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేసే అవకాశం ఉంటుంది. ఆగస్టులో అధ్యక్ష అభ్యర్థిని ఎన్నుకోనున్న 4,000కు పైగా డెలిగేట్స్. రేసులో కమలా హారిస్తో పాటు మరికొందరు పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. ఇక డెమోక్రాట్ల నుంచి అధిక రేట్లో ఎవరుంటారన్న దానిపై తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. సో మొత్తం మీద కమలా హారిస్ వైపే జో బైడెన్కి గతంలో సపోర్ట్ చేసిన వారందరూ నిలుస్తారా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఒకవేళ కనుక అదే జరిగితే ట్రంప్ మరియు కమలా హారిస్ పైన ఇద్దరి మధ్య తీవ్ర పోటీ ఉండే అవకాశం ఉంది. భారత సంతతికి చెందినటువంటి కమలా హారిస్ అధ్యక్షుడు రేసులో కూడా ఉండబోతున్నారు. ఒకవేళ కనుక అన్ని అనుకూలిస్తే తానే అధ్యక్షురాలు కూడా కాబోతున్నారు. అయితే గతంలో డెమోక్రాట్ల అభ్యర్థిని ఎన్నుకోవడానికి రాష్ట్రాల వారీగా నిర్వహించినటువంటి ప్రైమరీలో బైడెన్కు తిరుగులేని మెజార్టీ వచ్చింది. 4,000 పైచిలకు డెలిగేట్లలో 3,900 పైచిలకు గెలుచుకున్నారు బైడెన్. ఇప్పుడు వారంతా కమలా హారిస్ వైపు ఉంటారా లేదంటే కొత్త వారి పేరును ప్రకటిస్తారా అన్నది హాట్ టాపిక్ గా మారింది. సో ఒకసారి దానికి సంబంధించి ట్వీట్ చూద్దాం. బైడెన్ చేసిన ట్వీట్ చూస్తే కనుక సో బైడెన్ మై ఫెలో డెమోక్రాట్స్ ఐ హావ్ డిసైడెడ్ నాట్ టు యాక్సెప్ట్ ద నామినేషన్ అండ్ టు ఫోకస్ ఆల్ మై ఎనర్జీస్ ఆన్ మై డ్యూటీస్ యాజ్ ప్రెసిడెంట్ ఫర్ ద రిమైండర్ ఫర్ మై టర్మ్. సో ఇంకా 4 నెలల సమయం ఉంది. ఇంకా నేను కొత్తగా ఏర్పడిన ఎన్నికల కోసం కాకుండా నా పదవి బాధ్యతలు చేపడుతూ ముందుకు వెళ్తానంటూ కూడా ఆయన పోస్ట్ చేశారు. మై వెరీ ఫస్ట్ డెసిషన్ యాజ్ ద పార్టీ నామినీ ఇన్ 2020 వాజ్ టు పిక్ కమలా హారిస్ యాజ్ మై వైస్ ప్రెసిడెంట్ and it's been the best decision I have made. Today I want to offer my full support and endorsement to Kamala Harris to be the nominee of our party this year. సో గతంలో 2020 సంవత్సరంలో ఎన్నికలు జరిగినప్పుడు నేను వైస్ ప్రెసిడెంట్గా పూర్తి మద్దతునిస్తూ కమలా హారిస్ని ఎన్నుకున్నందుకు చాలా సంతోషంగా ఉన్నాను. తన పని పట్ల కూడా నాకు సంతృప్తిగా ఉంది. ఇప్పుడు వచ్చేటువంటి ఎన్నికల్లో నా స్థానంలో కమలా హారిస్ని మద్దతు తెలుపుతూ తనకి సపోర్ట్ చేస్తానంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు. సో ఈ ప్రకటన తర్వాత అగ్రదేశం అమెరికాలో కూడా పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నారు. అక్కడ స్థానికులు కూడా కొంతమంది మీడియాతో మాట్లాడిన పరిస్థితి. అక్కడ ఎటువంటి సంబరాలు జరిగాయి, వారంతా ఏం మాట్లాడుతున్నారో ఒకసారి చూద్దాం.
है कि इस री इलेक्शन नहीं करेंगे, उसको आप डेलीगेट किस रूप से देखते हैं? मैं समझता हूँ कि ये एक उचित निर्णय है, क्योंकि जिस तरह से डिबेट के बाद से बाइडेन की हेल्थ को लेकर क्वेश्चन उठ रहे थे और ट्रम्प और जो रिपब्लिकन पार्टी है उसका फ़ायदा उठाने की कोशिश में थे और उन्हें लग रहा था कि हम आसानी से बाइडेन को हरा सकते हैं, लेकिन वास्तव में ऐसा नहीं है। बाइडेन ने जो पॉलिसी एडॉप्ट की है, जो अचीवमेंट उनके हैं वो काफ़ी लंबे हैं। ये ज़रूर है कि उनकी हेल्थ कुछ कमज़ोर है और इस वजह से उन्होंने बहुत उचित निर्णय लिया है और कमला हैरिस को नॉमिनेट कर दिया है। तो मैं समझता हूँ कि कमला हैरिस, सबसे पहले तो मैं उनको बधाई देना चाहता हूँ, और कमला हैरिस पहली महिला होगी जो इंडियन, एशियन और ब्लैक कम्युनिटी की महिला होगी और महिला प्रेसिडेंट होगी। तो ये बहुत गर्व की बात है हम इंडियंस के लिए भी और एशियंस के लिए भी और बाकी सबके लिए भी, क्योंकि कमला हैरिस ने बाइडेन के साथ कंधे से कंधा मिलाकर काम किया है, इसलिए उन्हें काफ़ी अनुभव हो चुका है पिछले 4 सालों में, क्योंकि वो एज ए वाइस प्रेसिडेंट हर वक्त फॉलो करती थी बाइडेन को और उनकी पॉलिसी, और उनको बड़े गौर से उन्होंने अध्ययन किया है। तो जहाँ तक फॉरेन पॉलिसी का सवाल है, उसके लिए कमला हैरिस को काफ़ी अच्छी जानकारी है और वे सफलतापूर्वक इस पद पर निर्वाह कर सकेगी। मैं उन्हें बधाई देता हूँ, उन्हें शुभकामनाएं देता हूँ कि भारी बहुमत से वो विजयी होगी। मैं इंडियन कम्युनिटी की ओर से, क्योंकि मैं इंडियन कम्युनिटी की ओर से भी लीडर हूँ, एशियन कम्युनिटी की ओर से भी लीडर हूँ और डेमोक्रेटिक पार्टी की तरफ से मैं डेलीगेट हूँ, वर्जीनिया को रिप्रेजेंट करता हूँ। इन सब की ओर से जहाँ मैंने काफ़ी लोगों से बातचीत की है, मुझे लगा है कि सभी लोग इस निर्णय की प्रशंसा कर रहे हैं और सबको उम्मीद है कि कमला हैरिस ट्रम्प को हरा देगी। तो मुझे बहुत खुशी होगी कि ऐसा सचमुच में होगा और मुझे विश्वास है, अंतर्मन से विश्वास है और बहुत दिन से मेरी ये इच्छा थी कि कमला हैरिस एक भारतीय महिला होने के नाते अगर प्रेसिडेंट बनती तो ये भारतीय के लिए भी बहुत गौरव की बात है। There's a group of us that have been coming to the White House every single day for specifically a vigil for Palestine. Daniel have been out every day since October, and we in April a bunch of us realized we were all coming out for the same thing every day, so we just got together and we're out here advocating for an end to the U.S. funded genocide in Gaza. A lot of those votes might have been different, so I look forward to seeing who may be the next Democratic presidential candidate. Not mad at Kamala, to be honest, and especially the thing that I'm worried about regarding that, though, is that I'm worried we're going to stop paying attention to Gaza, and the fact that it is possible that Israel may not have as friendly of a president supporting them in 6 months. I'm worried that things will escalate there and we will not be paying attention to it because of the election. Actually, it looks like it's going to be Vice President Kamala Harris. Oh, she's real close to getting my endorsement. I understand it's likely her, but it's not definitely her yet as of this moment, so until that day comes. How do you see her as a candidate? I am looking forward to I'm looking forward to seeing a debate between her and Trump. I think she will show him what needed to be shown by Biden in the last debate, and I think she's smart. I hope she is as pro-Palestine as leaks have led us to believe she is, because if she is, then she's got my vote for sure.